హాయ్ గైస్, ఈ వీడియో మెయిన్గా ఎందుకు చేశానంటే కొన్ని షార్ట్స్ అనేవి డిలీట్ అవుతున్నాయి. అది యూట్యూబ్ వాళ్ళు మనకు మెయిల్ చేస్తూ ఉన్నారు. ఆ షార్ట్స్ ఎందుకు డిలీట్ అవుతున్నాయి అంటే మనం రీమిక్స్ చేస్తూ ఈ మధ్యన షార్ట్స్ చేస్తున్నాం. ఆ రీమిక్స్ చేసిన షార్ట్స్ అనేవి డిలీట్ చేస్తున్నాం, ఆటోమేటిక్గా డిలీట్ చేస్తున్నాం అని మనకి మెయిల్స్ కూడా సెండ్ చేస్తున్నారు. అది ఎందుకు అంటే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నేను మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్లయితే నాకు లైక్ సబ్స్క్రైబ్ ఇవ్వండి. ఎందుకంటే నేను లాస్ట్లో చెప్తుంటే అది ఎవరు పట్టించుకోవట్లేదు, అందుకనే ముందుగానే అడుగుతున్నాను. ప్లీజ్ సపోర్ట్ మీ. మీరు నాకు సపోర్ట్ చేస్తూ ఉంటేనే కదా నేను కూడా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తేగలను. సరే, వీడియోలోకి అయితే వెళ్దాం. అయితే ఇప్పుడు మనకి షార్ట్స్, రీమిక్స్ షార్ట్స్ ఎందుకు అనేవి డిలీట్ చేస్తున్నారో తెలుసుకుందాం. ఇప్పుడు మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ చూపిస్తున్నాను ఒక స్క్రీన్లో. అక్కడ ఏమొచ్చిందంటే నా ఛానల్ నేమ్ ఇచ్చి మేము పలానా వీడియోని డిలీట్ చేయడం జరిగింది. ఎందుకు అంటే ఆ వీడియోలోని ఆల్రెడీ ఎవరో ఒరిజినల్ కంటెంట్ ఉంటారు కదా, ఆ ఒరిజినల్ కంటెంట్ వాళ్ళకి మన యూట్యూబ్ వాళ్ళు ఫుల్ యాక్సెస్ ఇచ్చారు. ఏంటని? ఇప్పుడు ఫుల్ యాక్సెస్ అంటే ఏంటి లేదు, వాళ్ళు ఓన్ కంటెంట్. సో వాళ్ళు ఆ వీడియోని ఎడిట్ చేసినా లేకపోతే ఏమైనా ఫిల్టర్స్ పెట్టినా, ట్రిమ్ చేసినా, ఏం చేసినా కూడా మన ఒరిజినల్ వీడియోని పెట్టి మనం రీమిక్స్ చేసుకుంటున్నాం కదా. సో అటువంటివి యాడింగ్ కానీ లేదంటే వాళ్ళు డిలీట్ చేసినా కూడా ఆటోమేటిక్గా మన షార్ట్ అనేది డిలీట్ అయిపోతుంది. సో అదనమాట. వాళ్ళు ఏమి చేసినా కూడా, వాళ్ళు ఆప్ట్అవుట్ ఏం చేసుకున్నా, వాళ్ళు ఎడిట్ చేసిన, ట్రిమ్ చేసిన, లేకపోతే ఒక టెక్స్ట్ యాడ్ చేసిన, ఏం చేసినా ఆ వీడియోలో, ఓకేనా, అర్థమవుతుంది కదా. వీడియోలో ఏం చేసినా వీడియో అనేది డిలీట్ అవుతుంది. కానీ ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది, మనం రీమిక్స్ చేసాము, సో దానివల్ల ఏమైనా మనకి ప్రాబ్లం అవుతుంది అంటే వచ్చిన వ్యూస్, సబ్స్క్రైబర్ కౌంట్, వాచ్ అవర్స్ అవి ఏమైనా పోతాయేమో అని భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే యూట్యూబ్ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ మేము స్క్రీన్ షాట్స్ కూడా వేస్తున్నాను చూడండి. ఎందుకంటే అవనేవి మనకి తీయరు. ఎన్ని వ్యూస్ వచ్చాయో ఆ వ్యూ కౌంట్స్ అనేవి కూడా యాడ్ అవుతాయి, దాంట్లో ప్రాబ్లం లేదు. వాళ్ళు డిలీట్ ఇంతకుముందు ఏం చేసేదంటే యూట్యూబ్ ఆ వీడియోని మ్యూట్ చేసేది, అంటే అన్లిస్టెడ్లో పెట్టేసేది. మ్యూట్ చేసేసి అన్లిస్టెడ్లో పెట్టేస్తే మనకేమని ఇచ్చేది, మీరు మళ్ళీ దాన్ని ఎడిట్ చేసుకొని లేదంటే మళ్ళీ మీరు దాన్ని రీఅప్లోడ్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకొని బిఫోర్ డిలీట్, అంటే 30 days మనకు టైం ఇచ్చేది. ఓకేనా, డిలీట్ ఆటోమేటిక్గా అవ్వడానికి. సో ఇప్పుడు ఏం చేసింది, ఇప్పుడు మ్యూట్ పెట్టట్లేదు, అన్లిస్టెడ్, డైరెక్ట్గా యూట్యూబే డిలీట్ చేస్తుంది. ఎవరైనా ఎడిట్ చేసినా లేకపోతే ఇంకా ఏమైనా వాళ్ళే ఒరిజినల్ కంటెంట్ ఆ వీడియోని డిలీట్ చేసినా లేకపోతే ఆడియో మార్చినా, సో ఆటోమేటిక్గా చేసిన రీమిక్స్ షాట్ అనేది డిలీట్ అయిపోతుంది. అర్థమవుతుంది కదా అందరికీ. సో మనకు వచ్చిన వ్యూ కౌంట్ మాత్రం తగ్గదు. అందరికి అర్థమైంది అనుకుంటున్నాను నేను ఈ పాయింట్ అనేది. సో మీకు కూడా ఇటువంటి మెయిల్స్ వచ్చేమో ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే మీరు పాత వీడియోస్ చాలా రీమిక్స్ చేస్తూ ఉంటారు కదా, వాటిల్లో చూడండి ఏమైనా పబ్లిక్ నుంచి అన్లిస్టెడ్లో కానీ ఏదైనా షార్ట్స్ కానీ డిలీట్ అయిపోయినాయేమో చెక్ చేసుకోండి. సో మీకు ఈ అప్డేట్ వచ్చిందో రాలేదో నాకైతే తెలీదు. నాకైతే మెయిల్ వచ్చింది, ఆ మెయిల్ని నేను స్క్రీన్ షాట్ కింద మీకు చూపిస్తూ ఉన్నాను. ఓకేనా. సో మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్, మీకు జెన్యున్గా నచ్చింది అనిపిస్తే నాకు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఇవ్వండి. థ్యాంక్ యూ. ఈ అప్డేట్ చాలామందికి తెలియకపోవచ్చు, నాకు మాత్రం ఇలా జరిగింది. నాకు ఒకసారి కాదు 3 times జరిగింది. ఎందుకంటే వాళ్ళు డిలీట్ చేయడమో లేకపోతే వాళ్ళు ఎడిట్ చేయడమో జరిగింది. ఓకేనా. సో అందుకనే నేను 2 సార్లు అయింది కదా, సో దీని గురించి ఎవరు మాట్లాడలేదని నేను మాట్లాడటం జరుగుతుంది అనమాట. అంటే ఇంతవరకు వాళ్ళకి వచ్చిందో రాలేదో తెలియదు. సో నాకైతే 3 times అయింది కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అనిపిస్తే నాకు ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.